అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ కూడా నాకు కొంచెం గురుగుర అంటుంది, కానీ మీరు కొంచెం అంత సీరియస్గా తీసుకోకండి దాన్ని. నా రెసిపీ చూడండి, ఎందుకంటే ఇవాళ రెసిపీ చాలా స్పెషల్ అండి. మాస్టర్ షెఫ్లో నా స్టార్ ఈ రెసిపీతోనే పైకి పోవడం మొదలెట్టింది. ఏం రెసిపీ అని అడుగుతున్నారా? కాకరకాయ కీమా. ఎప్పుడు వినలేదు కదా. మహేష్ పడాల గారి లాస్ట్ రెసిపీ ఎక్కడి నుంచో ఒక నిజామీ కిచెన్ నుంచి పట్టుకొచ్చారంట. సో నిజామీ కీమాతో మనం చేసుకుని కాకరకాయతో పెద్దగా చేదు లేకుండా తయారు చేసి దాన్ని స్టఫ్ చేసుకుందాం. మన ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు చూడండి, వాళ్ళని ఏదో రకంగా కాకరకాయ తినిపించడమే ఈ హోల్ డిష్ ఐడియా. ఫస్ట్ కీమా చేసుకుందామండి. కీమాకు కొంచెం టైం పడుతుంది కదా, ముందు కీమా చేసేసుకుందాం. మనము ముందు కీమా కూర తాలింపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాము. దీనికి గరం మసాలా దినుసులు వేసుకోవాలి. యాక్చువల్లీ బే లీఫ్ కూడా వేసుకోవాలి. నేను బే లీఫ్ స్టూడియోకి తెచ్చుకోవడం మర్చిపోయాను, అందుకే అది మీకు కనపట్టలేదు. ఆ రోజైతే బే లీఫ్ కూడా వేసాను నేను. తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. వచ్చేసింది మ్యాజిక్. బే లీఫ్ లేదు అంటే బే లీఫ్ వచ్చేసింది. బే లీఫ్, కొద్దిగా పసుపు వేసుకుందాం, చిన్న చెంచాడు పసుపు. ఇంకేంటి నెక్స్ట్ ఏంటి అంటే మన అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది ఒక 1.5 టీ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇది కొంచెం హై మీద పెట్టి వేయించుకుందాం. చక్కగా వేగాలి. అల్లం వెల్లిపాయ ఎంత బాగా వేయించుకుంటేనండి మనకి కూర అంత టేస్టీగా ఉంటుంది. అందుకని అల్లం వెల్లిపాయ మాత్రం బాగా వేయించుకోండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేగింది అటు ఇటుగా. ఒక అరకిలో కీమా చేస్తున్నానండి. అరకిలో కీమాకి అబౌట్ 2 టీ స్పూన్స్ కారం, కొంచెం ఉండి లేనట్టు మిరియాల పొడి. నేను సాంబార్ కారం వాడానండి, మీరు కావాలంటే మామూలు కారం వాడుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. ఆ తర్వాత ఒక అబౌట్ 1 టీ స్పూన్, మళ్ళీ చూసేసుకుందాం ఉప్పు ఎక్కువైపోతే కష్టం కదా, ఉప్పు వేసాను. వేసి ఇది కొద్దిగా కలుపుకుని నెక్స్ట్ చేయబోయేది ఏంటి అంటే మన స్టార్ ఇంగ్రీడియంట్ అండి. స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటి వాళ్ళ మన కీమా. సో చక్కగా వాడేసిన కీమా, కడిగి పెట్టుకొని వాడేసిన కీమా, అరకిలో కీమా ఇది. దాన్ని దీంట్లో వేసి ఇచ్చేద్దాం. కొద్దిగా సన్నా చేసుకుందాం, మాడుతున్నట్టుంది. భలే ఘాటుగా వాసన వస్తుందండి. మంచిగా వేయించుకోవాలి. కీమా మొత్తం చక్కగా రంగు మారాలి. రంగు మారితేనే మనకి ఆ కీమాలో పచ్చివాసన అవన్నీ వెళ్ళిపోతాయి. కానీ కీమా బాగా వేగనివ్వండి. చూడండి చక్కగా కీమా అంతా రంగు మారుతుంది. దీంట్లో కొద్దిగా గొప్ప నీళ్ళు వస్తాయండి. ఈ నీళ్ళన్నీ మనం మూత పెట్టకుండా ఎగరబెట్టేసుకుంటే ఒకలాంటి కౌరు వాసన ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. సో అందుకని కీమాకి వేయకుండాను బాగా నీళ్ళన్నీ కొంచెం దగ్గర అవ్వకుండాను మూత పెట్టకండి. కీమా చక్కగా వేగిపోయిందండి. చూడండి నీళ్ళన్నీ కూడా చాలా వరకు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇది ఉడకడానికి కొద్దిగా నీళ్లు పడతాయి, అందుకని నేను కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. ఇందులో గట్టి కూడా కడుక్కుందాం పని. దీనికి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెడదాం. దీనిలో ఇంకా పడాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ కొద్దిగా ఇది ఉడికిన తర్వాత, కీమా ఉడికిన తర్వాత అక్కడికి వద్దాం. కీమా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు కాకరకాయకి వచ్చేద్దాం. ముందు కాకరకాయలు కోసుకొని ఆ తర్వాత వాటిని స్టీమింగ్ పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి ఈ రెసిపీలో కొంచెం కాకరకాయని గీరుకుందాం. ఎందుకంటే ఇక్కడ హోల్ పాయింట్ ఆఫ్ కుకింగ్ దిస్ డిష్ ఏంటంటే కాకరకాయలో పెద్దగా చేదు లేకుండా ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏడవకుండా కాకరకాయ తినాలనేది పాయింట్. ఏదో రకంగా వీళ్ళ చేత కాకరకాయ తినిపించడమే ఈ డిష్ పాయింట్ అనమాట.
అది ఎలా తింటారు అంటే నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ పెట్టి కాకరకాయ చేదు కొద్దిగా తగ్గించి చక్కగా తినిపించడం. ఇది నిజామీ టైంలో అలా నిజామీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన రెసిపీ అని చెప్పారు నాకు షెఫ్ పడాల గారు. సో అందుకని వాళ్ళు స్టాంచ్ నాన్ వెజిటేరియన్స్ కదా, అందుకనే వాళ్ళు అలా కాకరకాయల్లో కూడా మన కీమా పెట్టుకొని తినాలనుకునేవాళ్ళు. కొంచెం ఈ కాకరకాయ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుని వీటిని కొంచెం ఉప్పేసి మనం పక్కకు పెట్టుకుందాం. ఇలా విత్తనాలు తీసేసేయండి క్లీన్గా. వీటిని క్లీన్గా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ హోల్ కనపడుతుంది కదండి మనకి, ఇందులోనే మనం కీమా పెట్టుకోబోతున్నాం. దీన్ని పొట్ట ఇలా చక్కగా చీరుకుందాం. చీరుకొని ఇందులో ఉన్న గింజలన్నీ తీసేస్తాం. తీసేసి ఇందులో కీమా స్టఫ్ చేసుకుందాం. వీటన్నిటిని కొద్దిగా ఉప్పేసి ఒకసారి రబ్ చేద్దాం. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న ఇవన్నీ వెళ్ళిపోతుంది, కొంచెం చేదు వెళ్ళిపోతుంది. ఇంత ఉప్పు వేస్తున్నాను భయపడకండి. ఈ ఉప్పు ఇదంతా నీళ్లు కారిపోద్ది. కారిపోయాక ఒకసారి నీళ్ళు వేసి కడుక్కుందాం చక్కగా దీన్ని. అప్పుడు మనకి ఇంత ఇదిగా కూడా ఉండదు, ఉప్పుగా కూడా ఉండదు. ఈ ఉప్పు వల్ల ఏంటంటే బాగా నీళ్లు బయటకు వచ్చేస్తాయి, దాంట్లో ఉన్న చేదు కూడా శుభ్రంగా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఒక పక్క పెట్టేసుకున్నామే. కీమా అండి చక్కగా ఉడికి దగ్గర రావడం మొదలెట్టింది. ఒక పీస్ తీసుకొని తిని చూస్తాను నేను. ఉడికిపోయిందండి శుభ్రంగా. కొద్దిగా బయట ఉంది దీనికి. దీనిలో ఏం చేయాలంటే కొద్దిగా రిచ్గా, షాహీ కదా ఇది, నిజామీ అన్నారు కదా, అందుకని రిచ్గా ఉండడానికి ఇన్ని క్యాష్యూస్ని మిక్సీలో వేసి పేస్ట్ చేశాను, మనకు ఆ నిజామీ టేస్ట్ రావడానికి. దాంతోపాటు దాంట్లో కొంచెం గరం మసాలా పొడి. ఆ రోజు ఫ్రెష్గా గరం మసాలా గ్రైండ్ చేసుకున్నానండి. మాత్రం నేను ఇంట్లో వాడుకునే గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇందులో ఏముంది అంటారా, నన్ను మెసేజ్లో అడగండి, నేను చెప్తాను అందులో ఏమేమి వేసాను. అండ్ కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ వేసాను. ఈ ఉప్పు వేసిన కాకరకాయలు శుభ్రంగా నానిపోయాయి చూడండి. పిండితే జ్యూస్ వస్తుంది. వీటన్నిటిని ఒకసారి గట్టిగా పిండుకోండి. ఈజీగా చేయడం అంటే ఇంకేం లేదు, ఇంత నీళ్ళు వేసి కడిగేసుకోవడం. వీటిని నీళ్ళు పోసి కడిగేసుకుందాం. వీటిని అన్నిటిని తీసి ఓ బౌల్లో చక్కగా పిండేసి బౌల్లో పెట్టుకుందాం. ఇదిగోండి నీళ్లు పెట్టాను, కాగడానికి వస్తున్నాయి నీళ్ళు. ఇందులో నా దగ్గర ఇలా స్టీమర్ బుట్ట ఒకటి ఉంది, అది పెడుతున్నాను. పెట్టి దీని మీద నా కాకరకాయ ముక్కలన్నీ పెడుతున్నాను స్టీమ్ అవ్వడానికి. ఇది ఈజీగా ఒక 10 నిమిషాలు పడుతుందండి ఇలా స్టీమ్ అవ్వడానికి. సో ఇది ఒక 10 నిమిషాలు వదిలేసి దీన్ని మనం మళ్ళీ కీమా సైడ్కి వచ్చేద్దాం. ఈ నిజామీ కీమా చాలా వరకు దగ్గర పడిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా మంచి వాసన వస్తుందండి, ఎంత బాగుందో. దీంట్లో నేను వేస్తున్న ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటారా, ఆవ నూనె. నాకు వాళ్ళు ఎందుకు ఆవ నూనె ఇచ్చారో తెలియదు, కానీ ఆ రోజు ఆవ నూనె ఇచ్చారు. అది కాక ఆ రోజు నాకు అక్కడ చక్కటి మీట్ ఇది ఇచ్చారండి, మీట్ స్టాక్ ఇచ్చారు. దానివల్ల ఇంకా అసలు కీమా చాలా బాగా వచ్చింది. కానీ మనకి ఇప్పుడు మీట్ స్టాక్ పెట్టుకునే అంత వెసులుబాటు ఇంట్లో ఉండదు కదా, అందుకని నేను సింపుల్గానే నీళ్లు పోసేసాను. సో అది కూడా వేసేసాము. ఈ నిజామీ కీమా రెడీ. ఇంక ఇందులో ఏమీ చేయాల్సింది ఏమీ లేదు,
దీన్ని ఒక్క 2 నిమిషాలు ఉంచేసి కొద్దిగా దగ్గర అవనిచ్చి ఇంకొంచెం దగ్గర అవనిచ్చి బంద్ చేయొచ్చు. సో ఇది బ్రహ్మాండంగా స్మెల్ వస్తుంది. నేను ఇది బంద్ చేస్తున్నాను. తీసుకెళ్ళి బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇది కీమా తీసి పెడుతున్నానండి. ఇది కొద్దిగా ఇలా చల్లనిద్దాం. ఈ కీమా మొత్తాన్ని నేను స్టఫ్ చేయట్లేదు, 2-3 కాకరకాయలు స్టఫ్ చేస్తున్నాను. మా ఇంట్లో కూడా ఇది ఈ మాస్టర్ షెఫ్ అయిపోయాక మొదటిసారి కీమా కాకరకాయ చేస్తున్నాను. ప్రజలందరూ నన్ను మరి మెచ్చుకుంటారా తిడతారా అనేది చూడాల్సిన విషయమే. పక్కన మనము కళాయిలో నూనె పెట్టుకుందామండి. ఇక్కడ నూనె కోసం మొమ్మాట పడకండి. నేను కూడా అయినంత వరకు నూనె తక్కువ వాడతాను, కానీ ఈ నిజామీ కాకరకాయకి నూనె పట్టింది. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాల్సిందే. నెక్స్ట్ కాకరకాయ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకుందాం. దీనికి మాత్రం కొంచెం ఎక్కువ నూనె పడుతుంది, ఎందుకంటే నేను వాటిని డీప్ ఫ్రై చేయబోతున్నాను. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. సో నూనె బాగానే పడుతుంది దానికి. 10 నిమిషాలు అయిపోయిందండి. దీన్ని ఒకసారి తీసి చూపిస్తాను మీకు. అదిగోండి, చక్కగా ఉడికిపోయాయి చూసారా. ఈ స్టీమ్ అయిన కాకరకాయలు చల్లారిపోయి పక్కకు పెట్టుకుందాం. ఇది నూనె అయిపోయిందండి. ఇందాడి నుంచి రౌండ్ ముక్కలు ఎందుకు కోసానో చెప్పలేదు కదా, ఇవి గార్నిష్కి. సో వీటిని ముందు వేయించుకుందాం. నెక్స్ట్ వీటిని వేసేసుకుందాం అండి. మన నూనె చాలా కాగిపోయింది, అందుకనే చిట్చిటా పట్పటాలు ఆడిపోయి గబగబా రంగు మారుతున్నాయి. ఇవి ఇలాగే వేగాలి. ఇలా వేగితేనే వాటిలో ఉన్న చేదంతా పోతుంది. ఇదే నిజామీ కీమా అసలు సీక్రెట్. ఇదిగోండి, ఇలా మనము ఈ ఉడికిన కాకరకాయని చక్కగా దీంతో స్టఫ్ చేసుకుందాం. మరి వాళ్ళు స్టీమ్ చేసి స్టఫ్ చేశారా, స్టఫ్ చేసి వేయించారా నాకు తెలియదు, కానీ నేనైతే స్టీమ్ చేసి స్టఫ్ చేస్తున్నాను దాన్ని. కొంచెం బయటికి రాకుండా కొద్దిగా తగ్గించుకుందాం, ఎందుకంటే బయటకు వస్తే చిటపట్లు ఆడిపోద్ది కదా. దీంతో గట్టిగా దార వేసి కట్టేసుకుందాం, బయట అంతా చిటపట్లు ఆడకుండా. సో ఇది మన స్టఫ్డ్ కాకరకాయ విత్ కీమా కూర. కాకరకాయలని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టఫ్ చేసిన కాకరకాయ కరేలా అంటే అదే బిట్టగ్రౌండ్, దీన్ని నేను నూనెలోకి వేస్తున్నాను. కొంచెం దూరం నుంచుందామే, ఎందుకంటే ఇది చిట్చిట్గా పట్పట అని మన మీద పడిపోయింది అనుకోండి, రేపు పొద్దున వంట చేయడానికి చేతులు రెడీగా ఉండాలి కదా. దీన్ని కొద్దిగా మలుపుతున్నాను. దేర్ వి గో. సన్నగా దోరగా దీన్ని చక్కగా వేయించుకోండి అన్ని పక్కల.
ఇది మహేష్ పడాల గారి వర్షన్. ఆఫ్ కోర్స్ ఆయన దానికి చీర్మల్ బ్లడ్డు, కొంచెం సాలడ్ ఇవన్నీ పెట్టి సర్వ్ చేశారు. ఆయనేమో ఇంటర్నేషనల్ వెల్ నోన్ షెఫ్, నేనేమో హోమ్ కుక్. సో నేను జస్ట్ ఇలాగే సర్వ్ చేయబోతున్నాను. టూ మచ్గా దాన్ని వేయించాల్సిన అవసరం ఏం లేదు. ఓ టిష్యూ పేపర్లో డ్రైన్ చేసుకుందాం, నీట్గా ఉంటుంది. రెండో విధమైన కాకరకాయలని మనము స్టఫ్ చేసుకుందామండి. ఆ స్టఫింగ్ చాలా సింపుల్ అండి, నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. ఆ కాకరకాయని పొట్ట కోసి దాంట్లో నింపి మళ్ళీ దానికి దారం చుట్టి ఇవన్నీ చేస్తే అది కొన్నిసార్లు చిట్చిట అని మన మీద నూనె పడితే ఇవన్నీ ఎందుకండి తలనొప్పులు. సింపుల్గా ఇలా కాకరకాయ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది ఇంకో రకంగా స్టఫ్ చేసుకోవచ్చు అన్నాను కదా, ఇవి ముందే వేయించి పెట్టుకుని నేను సింపుల్గా ఇలా వీటిలోకి స్టఫ్ చేసుకుంటున్నాను. రెండు సైడ్లు నిండేటట్టు. ఇది కింద దాకా వెళ్ళిందా లేదా అని చూసుకుంటున్నాను. ఇది ఇంకో రకం. మీరు ఇలా అయినా అలా అయినా మీకు ఏది నచ్చితే చేసుకోవచ్చు. ముందు కాకరకాయని కొంచెం పెద్ద ముక్కలు ఉంటే ఫ్రై చేసేసి స్టఫ్ చేసుకోవచ్చు, లేదా చిన్న కాకరకాయలు ఉంటే స్టఫ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా చేసినా ఫైనల్ రిజల్ట్ అయితే ఒకటే. నెక్స్ట్ ప్లేటింగ్ టైం అండి. ప్లేటింగ్కి మనకి ఇప్పుడు ఇక్కడ అన్నం వండి పెట్టుకున్నాను నేను ముందే. డీమోల్డ్ చేసుకున్నాను అన్నాను ఇలా. నేను ఈ కాకరకాయతో పాటు ఐఎమ్ సర్వింగ్ ఇట్ విత్ రైస్. దీనికి ఇలా పెట్టి ప్లేటింగ్ అంత గొప్పగా లేదని తిట్టకండి, ఏదో హోమ్ స్టైల్ ప్లేటింగ్ చేస్తున్నాను నేను. అంత ప్రిసైజ్ ప్లేటింగ్ ఏమి చేయట్లేదు. మనం తినేదే కదా, కొంచెం క్లీన్గా తిందాం. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. పెద్దగా చేదు అస్సలు లేదు, చక్కగా ఉంది. కాకరకాయ కీమా సూపర్ అండి. మీరు కాకరకాయ తిన్నా తినకపోయినా కీమా మాత్రం సూపర్. తప్పకుండా నిజామీ కీమా ట్రై చేయండి, నాకు మీకు చాలా నచ్చుతుందని నమ్మకంగా ఉంది. ఇది మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న నా రెసిపీ కదండి. సో ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ ఇది మీకు నచ్చుంటే తప్పకుండా కమెంట్ చేసి మీకు ఇందులో ఏ పార్ట్ నచ్చిందో చెప్పండి. ఆ తర్వాత నా ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి బోల్డ్ అన్ని మోర్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను.